ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యము చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి వాక్యం అర్థం చేసుకుందాం. 2వ యోహాను 1:3 సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడగును. ప్రభువైన దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ వాక్యం ద్వారా మనకి తెలియజేసే విషయం ఏంటి అంటే, దేవుని దగ్గర నుంచి కృపను కనికరమును సమాధానం మనం పొందుకోవాలి అంటే మన జీవితంలో సత్యం అనేది ఉండాలి, ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ సత్యము ప్రేమ మనం ఎప్పుడైతే వీటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క కనికరం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. ఆయనలో అబద్ధం ఏమీ లేదు, ఆయనలో మోసం ఏమీ లేదు. ఆయన సత్యవంతుడైన దేవునికి తల వంచాడు. ఆయన మీద అంత పెద్ద శిక్షణ వచ్చినా కానీ రాజును ఎదిరించకుండా రాజు మాట గౌరవించి సింహాల బోన్లోకి అడుగుపెట్టాడు. దేవుడు అతన్ని సింహాల బోన్ల నుండి రక్షించడానికి గల మొదటి కారణాలు మనం చూస్తే ఆయన దేవునిలో నడిచాడు. సత్యవంతుని దేవునిలో నడిచాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడు అతన్ని రక్షించాడనే విషయము, దేవుని కృప ఆయన మీద ఉందన్న విషయము మనకు తెలుస్తుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఖచ్చితంగా సత్య ప్రేమలు, ప్రేమ అంటే ప్రభువైన యేసుక్రీస్తు గారు మన నిమిత్తము శిలువ మీద మరణించడం చూస్తే ప్రేమ అనే దానికి అది సాదృశ్యంగా కనబడుతుంది. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా మీ సహోదరులను అట్లనే ప్రేమించాలని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆత్మానుసారమైన జీవితం గురించి ప్రభు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి శరీరానుసారమైన జీవితం దూరంగా పెట్టి ఆత్మానుసారంగా జీవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి సత్య ప్రేమలు మన జీవితంలో తోడుగా ఉన్నంత వరకు దేవుని కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. యేసు నామమున ఆమేన్.